వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ విమర్శలను కొట్టిపారేస్తున్నారు కమలనాథులు. విత్తు నాటగానే దాని ఫలాలను ఆశించకూడదని ప్రతిపక్షాలకు హితబోధ చేస్తున్నారు. మోడీ ఫారెన్ టూర్ల వెనుక దాగున్న అర్థాన్ని, అంతరార్థాన్నే కాదు ఆర్థిక పరమార్థాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో చేస్తున్న ఈ పర్యటనలతో అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించామని వక్కానిస్తున్నారు. ఇంతకీ మోడీ టూర్లతో మన దేశానికి ఒరిగిన మేలేంటి? మోడీ అధికారం చేపట్టే సమయానికి భారత్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక లోకువ భావం ఉండేది. ఎక్కడి వరకు ఎందుకు, పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనాలకు కూడా లోకుగానే ఉండేది. కానీ ఈ రోజు మోడీ విదేశీ పర్యటనలతో మనం ఎందులోనూ తీసిపోమని ప్రపంచానికి తెలుస్తోంది. భవిష్యత్ అగ్రరాజ్యంగా ఎదిగే సత్తా మనకి ఉందని రుజువు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్కి అమెరికా, చైనాలు బేషరతుగా మద్దతు తెలపడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇదంతా మోడీ ఆ రెండు దేశాల పర్యటనలతోనే సాధ్యమైంది. అంతేకాదు, ఎప్పుడో దశాబ్దాల కిందట మన ప్రధానులు వెళ్లిన దేశాల్ని మోడీ ఇప్పుడు చుట్టొస్తున్నారు. దీంతో గ్లోబలైజేషన్ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మనకు మార్కెట్ పెంచుకొస్తున్నారు. ఆస్ట్రేలియా, యుఏఈ, చైనా, దక్షిణ కొరియా, ఫిజీ, షీషెల్స్ వంటి దేశాల్లో మోడీ పర్యటనల తర్వాత జరిగింది ఇదే. 15 మాసాలుగా మోడీ గారు చాలా విదేశీ పర్యటనలు చేయడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఆయన ద్విముఖ వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి, ఇంటర్నల్ ఎకానమీని రెగ్యులరైజ్ చేస్తూ, అంటే వరల్డ్ మార్కెట్స్ దిశగా ఇంటర్నల్ మార్కెట్ని రెగ్యులైజ్ చేస్తూ, దానికి సన్నద్ధం చేస్తూ వరల్డ్ ట్రేడ్లో పాల్గొనడానికి. రెండోది, ఇతర దేశాలతో మన వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను ఆయన బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఆయన అబుదాబి, ఒక భారతదేశ ప్రధానమంత్రి అబుదాబిని సందర్శించడం జరిగింది. మోడీ వరుసపెట్టి చేస్తున్న టూర్లతో భారత్ మీద భరోసా ఉంచాలా వద్దా అన్న సందేహాలున్న ప్రపంచానికి భారత్ అంటే భవిష్యత్ అన్న సందేశం వెళ్ళింది. అంతర్జాతీయంగా మన ప్రాబల్యం కూడా పెరిగింది. ఈ రోజు పాక్కి మనం సమాధానం చెప్పగలుగుతున్నాం. చైనా కూడా మన మీద నోరెత్తలేకపోతోంది. అప్పట్లో రోజు భారత్ సరిహద్దుల్లో చొరబడే చైనా సైన్యం ఇప్పుడు దూకుడు తగ్గించింది. చైనా అధ్యక్షుడే ఇండియా వచ్చి వెళ్లాడు. ఆపై అమెరికా అధ్యక్షుడు కూడా రావడంతో ఆ తర్వాత నోరెత్తలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా మోడీకి పెరుగుతున్న ఆదరణ, ఆయన పర్యటనలతో భారత్కి పెరుగుతున్న ప్రాబల్యం పాకిస్తాన్ను అదుపులో ఉంచుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ అంటే సూపర్ ఎకానమీ పవర్ అన్న భావన క్రియేట్ చేయగలుగుతున్నాం. తాజాగా చైనా తన యువాన్ విలువను తగ్గించిన తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి చైనా ఎకనామిస్టుల నివేదికలో భారత్ భవిష్యత్తు గురించి కూడా ప్రస్తావించారు. భవిష్యత్తులో భారత్ ప్రపంచ ఇండస్ట్రియల్ హబ్గా ఎదుగుతుందని, అది చైనా ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదమని రాసుకొచ్చారు. అంతేకాదు, ఇప్పటికీ 3 సార్లు యువాన్ విలువను తగ్గించినా వచ్చేది స్వల్పకాలిక ప్రయోజనమే అంటూ చైనా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. విదేశీ పర్యటనల్లో మోడీ చేసిన ప్రసంగాలు భారత స్థాయిని ప్రపంచ దేశాలకు వివరించినట్టయింది. వాటి సారాన్ని అర్థం చేసుకునే చైనా ఆర్థికవేత్తలు అలా నివేదికలిచ్చారు. పీఠమెక్కిన తొలినాళ్లలో మేక్ ఇన్ ఇండియా అని నినదించిన మోడీ ఆ నినాదంతోనే అమెరికా వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా అలా ఓ బహిరంగ సభలో ప్రసంగించింది లేదు. దీంతో అక్కడి ఎన్ఆర్ఐలను ఆకట్టుకోవడమే కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా రప్పించడానికి తన పర్యటనలను ఓ ప్రయత్నంగా మలుస్తున్నారు. భారత్ ప్రాభవాన్ని రాజకీయంగా, ఆర్థికంగా ద్విగుణీకృతం చేస్తూ వెళ్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యుఏఈల్లో మోడీ బహిరంగ సభల్లో ప్రసంగాల తర్వాత భారత్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి. దేశంలో అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి విదేశీ పర్యటనలు చేయకూడదని చెప్పని, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోకూడదని చెప్పని ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ అంతర్గత సమస్యలకి, అంతర్జాతీయ పర్యటనలకి ఈ రెండింటికి ముడిపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక మొబిలిటీ ఉన్నటువంటి ప్రధాని చాలా కాలం తర్వాత, ఆయన మాటల్లో, మోడీ గారి మాటల్లో చెప్పాలంటే, పక్కనున్నటువంటి నేపాల్కి రావడానికే తీరిక లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను అంటూ ఆయన కొన్ని దేశాల్లో సగర్వంగా ప్రకటించారు. ఎస్, ఇది చెప్పుకోదగినటువంటి అంశమే. మోడీ జపాన్ టూర్ తర్వాత భారత్లో వచ్చే 5 ఏళ్లలో $35 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత అక్కడి నుంచి 500 టన్నుల యురేనియం అనే అణు ఇంధనం భారత్కి సప్లై చేయడానికి అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. కెనడా కూడా 300 టన్నుల యురేనియం సప్లై చేస్తామంది.
ఈ రెండింటితో భవిష్యత్తులో భారత్లో ఇంధన అవసరాలు పెద్ద ఎత్తున తీరబోతున్నాయి. ఇజ్రాయెల్తో $5 మిలియన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కి ముందుకొచ్చింది. ఇక చైనా నుంచి $20 బిలియన్ పెట్టుబడులు భారత్కి రానున్నాయి. కేవలం ఒక ప్రధానమంత్రి దేశంలో పర్యటిస్తే వెంటనే పెట్టుబడులు అట్లా స్విచ్ చేస్తే లైట్ వెళ్ళినట్టు ఎప్పుడు రాదు. కానీ ఒక ఓవరాల్గా భారతదేశ విదేశాంగ విధానంలో భాగంగా ఆర్థిక దౌత్యము రాజకీయ దౌత్యానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రధానమంత్రులు విదేశీ పర్యటన చేస్తే దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఆ విదేశీ పర్యటనలో భారతదేశానికి ఉపయోగపడే విధానాలు అనుసరించారా లేదా అనే అంశంలో మనం చర్చించాలి తప్ప ఏ దేశానికి పోవద్దు అనడం కూడా కరెక్ట్ కాదు. అయితే మోడీ గారికి కొంత ఆసక్తి ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కువ దేశాలు తిరగచ్చు, కొంతమంది తక్కువ దేశాలు తిరగచ్చు. కానీ భారతదేశం ప్రపంచంలో దాని మనుగడ పెరుగుతోంది, ప్రపంచంలో ప్రతిష్ట పెరుగుతోంది, కొత్త దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని అనేక దేశాలు పర్యటించడం వల్ల భారతదేశ దౌత్యం పెరుగుతుంది, భారతదేశ పలుకుబడి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇక ఫ్రాన్స్ భారత్లో గ్రామీణాభివృద్ధికి €2 బిలియన్ ఆర్థిక సాయం చేయడంతో పాటు ఢిల్లీ నుంచి చండీగఢ్కు హైస్పీడ్ రైలు నిర్మాణంలో సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రఖ్యాత ఎయిర్ బస్ కంపెనీ భారత్లో ఉన్న పెట్టుబడుల్ని $2 బిలియన్ పెంచేందుకు అంగీకరించింది. అంతేకాదు సౌదీ అరేబియా ప్రభుత్వం క్రూడాయిల్ దిగుమతిలో వన్-టైం డెలివరీ ప్రీమియం ఛార్జీలు ఉపసంహరించుకుంది. సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజ ప్రముఖులతో మోడీ సమావేశమై భారత్లో వాళ్ల వ్యాపార పెట్టుబడులను ఆహ్వానించారు. ఒక్కసారిగా అద్భుతాలేమీ జరిగిపోవు, అవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ నైపుణ్యాభివృద్ధి జరుగుతుందో అట్లాగే ఇక్కడ పెట్టుబడికి అవకాశాలు మెరుగవుతాయో, అంటే ఇప్పుడు సంస్కరణల రెండో పర్వంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో అది భూసేకరణ చట్టం. ఆ భూసేకరణ చట్టాన్ని పార్లమెంట్లో విపక్షాలు అడ్డుకోవడం జరిగింది. ఆ భూసేకరణ చట్టం ఒకవేళ అది చట్టరూపం దాలిస్తే కనుక, ఆర్డినెన్స్ రూపంలో చట్టరూపం దాలిస్తే ఖచ్చితంగా విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితులు అవుతారు. వాళ్ళు ఇంకా రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ వేచి చూసే ధోరణి ఆ చట్టం ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చేదాకా ఉండొచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు మెరుగవుతాయి. మెరుగైన తర్వాత భారత్లో ఏదైతే మోడీ గారు చెప్తున్నారో మేక్ ఇన్ ఇండియా, దానికి మార్గం సుగమవుతుంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు వచ్చిన ఫలితాలు. ఇక భవిష్యత్తులోనూ మరిన్ని పెట్టుబడులు భారత్కి తరలిరానున్నాయి. మరిన్ని దేశాలు మనతో చేతులు కలపనున్నాయి. అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు భారత్ అంటే ఓ గౌరవం ఏర్పడింది. మన బలం పెరిగింది, మన ఆర్థిక శక్తి పెరిగింది. అన్నింటినీ మించి మన సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. ఒకవేళ మోడీ మిగిలిన ప్రధానుల్లా ఈ 15 నెలలు దేశంలోనే ఉండుంటే ఇదంతా జరిగేది కాదన్నది బీజేపీ నేతలు చెప్తున్న మాట. భారత ప్రధానమంత్రి విదేశాల్లో తిరిగితే ఇక్కడ ఏం పని చేయనట్టు అనుకుంటే అది పొరపాటు. అట్లాంటి ఆర్గ్యుమెంట్ అలాంటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతదేశంకి వచ్చాడు అంటే ఆయన అమెరికాలో అన్నింటినీ వదులుకొని వచ్చినట్ట. సో అందువల్ల ఒక ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు వచ్చాడు, ఫ్రాన్స్ అధ్యక్షులు వచ్చారు. వాళ్ళంతా ఆయా దేశాల్లో పనులన్నీ వదులుకొని ఆ దేశ ప్రజలను కొంపలు ముంచి మన దేశానికి వచ్చారా? అందువల్ల అమెరికా అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు వస్తున్నాం, మనం చక్కలేకేస్తాం. మన ప్రధానమంత్రి పోతున్నాం, ఇక్కడ పనులు వదిలేసిపోయిందంటాం. భారత్లో ప్రజలందరి భవిష్యత్తును భుజానికెత్తుకున్న మోడీ చేస్తున్న ప్రపంచ యాత్ర వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. పెట్టుబడులను ఆకర్షించే ఆర్థిక విధానం ఉంది. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ప్రపంచ దేశాల్లో వినిపించి భారత్ను ఇండస్ట్రియల్ హబ్గా నిలబెట్టే విధానం ఉంది. మన శత్రు దేశాలకు బహిరంగంగా చేస్తున్న హెచ్చరిక ఉంది. టెర్రరిజం అనే మహమ్మారిని అంతం చేసే దిశగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునే ఓ దీర్ఘకాలిక వ్యూహం ఉంది. ఈ స్ట్రాటజీలన్నీ ఈ రోజు ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు. విత్తు వేయగానే దాని ఫలాలు తినేయాలనుకోవడం ఎంత అవివేకమో, మోడీ విదేశీ పర్యటనల వెనుక దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా వెంటనే చేరుకోవాలనుకోవడం కూడా అంతే అవివేకం. మోడీ చేస్తున్న టూర్లతో ఇప్పటివరకు చాలా అంశాల్లో భారత్ చాలానే సాధించింది.